స్ట్రిప్స్. లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం కదా ఎలా చేయాలి అనేది. దానికోసం మనము టేక్ సమ్ టర్మరిక్ పేస్ట్ అండ్ రబ్ ఇట్ ఆన్ వైట్ పేపర్ అండ్ కట్ ద స్మాల్ పీసెస్. So these are the turmeric strips. What are these? Turmeric strips. So these turmeric strips used as a natural indicator. So ఈ ఇండికేటర్స్ ని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ని మనము యాసిడా బేసా లేదా న్యూట్రల్ అనే విషయాన్ని తెలుసుకుంటాము. సో ఒక్కొక్క స్ట్రిప్స్ ని ఒక్కొక్క సొల్యూషన్స్ లో టెస్ట్ చేసి అది యాసిడా బేసా అనేది తెలుసుకుందాం. Salt, sugar solution. Orange, orange. Lemon juice and the salt solution. So salt solution and sugar solutions తీసుకోండి. There is no color change. ఎందుకంటే these two solutions are the neutral solutions. కాబట్టి మనము ఈ టర్మరిక్ స్ట్రిప్స్ తో టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి కలర్ చేంజ్ అనేది ఉండదు. కలర్లెస్ అంటే నో చేంజ్, ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి వీటిని న్యూట్రల్స్ గా మనము చెప్తాము. ఇంకా ఆరెంజ్ అండ్ లెమన్ జ్యూస్. సో ఇవేంటి? ఆరెంజ్ అండ్ లెమన్ జ్యూస్ ఆర్ ద యాసిడ్స్. లెమన్ జ్యూస్ అంటే సిట్రిక్ యాసిడ్. సో ఈ రెండు కూడా సిట్రిక్ యాసిడ్స్ కాబట్టి వీటితో టెస్ట్ చేసినప్పుడు ఇవి నో చేంజ్, వీటిలో కూడా ఎటువంటి మార్పు రాలా. వచ్చిందా? నో చేంజ్. ఇంకా లైమ్ వాటర్. లైమ్ వాటర్ ఇస్ ద బేస్ కాబట్టి ఈ టర్మరిక్ స్ట్రిప్స్ తో మనం టెస్ట్ చేసినట్లయితే ఇట్ కెన్ బి టర్న్డ్ ఇంటూ రెడ్ కలర్. యాక్చువల్గా రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఇవి బాగా పూర్తిగా డ్రై అయిపోయినాయి కాబట్టి మనకి ఇక్కడ కలర్ కనపడట్లేదు. కాస్త దీని మీద మనం కొంచెం టర్మరిక్ యాడ్ చేసినట్లయితే ఇది రెడ్ కలర్లోకి మారింది. ఎందుకు రెడ్ కలర్లోకి మారింది? లైమ్ అనేది కాబట్టి పేపర్ స్ట్రిప్ తో, టర్మరిక్ పేపర్ స్ట్రిప్ తో మనము ఆల్రెడీ మీరు నిన్న యాక్టివిటీ చేశారు కదా. ఈ యాక్టివిటీ చేసినప్పుడు ఈ లైమ్ తో టర్మరిక్ తో పేస్ట్ తో రబ్ చేసి డిటర్జెంట్ అనేటువంటి సర్ఫ్ యూజ్ చేసాము. సో డిటర్జెంట్ ఈజ్ బేస్, సోప్ ఈజ్ ద బేస్ అండ్ లైమ్ వాటర్ ఈజ్ ఆల్సో బేస్. బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఏ కలర్ లోకి చేంజ్ అయ్యింది? కలర్ లోకి చేంజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీ అందరికీ అర్థమైందా? సో ఈ yellow పేపర్ స్ట్రిప్స్ అంటే టర్మరిక్ పేపర్ స్ట్రిప్స్ యూజ్డ్ యాజ్ ఏ నేచురల్ ఇండికేటర్. సో ఈజ్ దిస్ paper strips used for the to test the different types of solutions either acid,